చదరగూడ చౌదరిగూడ ఏంది ఎట్లుంది అంగన్వాడీల పరిస్థితి? అంగన్వాడీల పరిస్థితి చెప్తే ఘోరం ఉంది సార్. మాకు ఘోరం ఉంది. ప్రజాపాలన చేయమంటారు, బిఎల్ఓ చేయమంటారు. ప్రజాపాలన చేసినా మాకు 10 రూపాయలు ఇయ్యరు, బిఎల్ఓ చేసినా 10 రూపాయలు ఇయ్యరు. వర్క్ ఫుల్, ఫోన్ 24 గంటలు చేయాలి, రిజిస్టర్స్ 24 గంటలు రాయాలి. మాకు పని భారం పెరిగింది, జీతాలు తక్కువన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి టెంట కిందికి వచ్చి 18,000 జీతం చేస్తామా, మీరు ధర్నా విరమించుకోండి అంటే ధర్నా విరమించుకున్నాం. కలెక్టర్ దగ్గరకు పోయి కూడా మేము హామీలు ఇచ్చిండ్రు, అవి ఏ లేవు, ఒకటి లేవు, రెండు లేవు. పిఎఫ్ లేదు, మాకు టీఏడీలు ఇచ్చేది అవి లేవు, ఇవి లేవు. జీతాలు కూడా నెలకు చక్కగా లేవు సార్. మాకు ప్రభుత్వం పని చేయించుకుంటుంది కానీ జీతం మాత్రం ఇక ఇంతవరకు లేనే లేదు. మాకు మా పరిస్థితి అర్థం చేసుకునేటోళ్ళు ఎవరో ఎట్లేస్తారో మాకేం అర్థం అయితే లేదు. చేస్తున్నాం పని చేసినప్పుడు పనికి దగ్గర జీతం కూడా ఇవ్వాలి. మాకు మేము ఎంత కష్టపడుతున్నాము, మాకు తిండి తిప్పలు కూడా లేదు సార్. మేము ఉదయం 9 గంటలకు పోతే 4 గంటలకు, ఇదే ప్రజాపాలన పెడితే 5 గంటలకు ఇంటికి వచ్చినాం. మాకు రోగాలు, బీపీలు, షుగర్లు ఇవే పెరుగుతున్నాయి కానీ ఏమీ లేదు. ఆరోగ్యం అక్కడ హెల్త్ గురించి అలాగూ చేయమంటారు. ఇక్కడ గర్భిణీలు, బాల్యంతలు, ప్రీ-స్కూల్ పిల్లలు ఎట్లుంటారు సార్? మాకు ఏది లేనిది మేము ఎట్లా చేస్తాము? పిల్లలకు కూడా చక్కగా లేని లేదు నాణ్యత. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి ఏమో సార్ మాకైతే తెలియదు. పట్టించుకుంటామని అన్నాడు, పట్టించుకుంటలేడు. ఈ బజార్లో వచ్చి ఇందుకు కూర్చుంటాం సార్ పట్టించుకుంటే. మాది అట్లా పరిస్థితి అట్లా ఉన్నది. మేమే చేస్తున్నాం. ప్రతిపక్షాలు చేపిస్తున్నా ఏం లేదు సార్, మేము చేస్తున్నాం. మా కడుపు మండి చేస్తున్నాం. మేము మా కడుపు మండి చేస్తున్నాం. మా జీతమే సంసారానికి కావాలి, మా జీతమే రోగాలకు కావాలి. ఎంతైనా అయితే మేము కొంతమంది దీని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఏది లేనప్పుడు ఏం బతుకుతారు సార్? జీతాలు లేనప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గొప్పగా చెప్పిండు కానీ మరి ఇప్పుడు చేయమని సార్ గొప్ప చెప్పిండు. గొప్ప చెప్పినప్పుడు చేయాలి కదా, మాకు కూడా చేస్తే అది గొప్ప అంటారు. కలిసే ప్రయత్నం చేసిండ్రు. యూనియన్ వాళ్ళు పోయిండ్రు, టీచర్స్ పోయిండ్రు. ఇవాళ కాదు రేపు పెంచుతాం, అది పెంచుతాం. 1 నెల ఆగుండి అన్నాడు, సంవత్సరం అవుతున్నది. ఏది లేదు సార్. ఇక మంచిగానే ఉందేమో కానీ మాకైతే జీతాలు లేవు సార్. రైతులకు కూడా ఈ నెల వేస్తున్నాడా రైతు బంధు, మళ్ళీ వచ్చే నెల అని అన్నాడు. ఆయన పాలన మంచిగా ఉందేమో కానీ ఇప్పుడు మా పాలన అయితే బాగాలేదు కదా సార్. మాకైతే మంచిగా లేదు. మాదండి మేము చేసే జీతానికి పనికి తగ్గ జీతం లేదు. మాకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఏది లేదు. ఏది అడిగినా కూడా చేసే వాళ్ళు అసలు చేయడానికి స్పందించడానికి ఎవరున్నారని. మాకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దానివల్ల మాకు బెనిఫిట్ ఏముంది? ఓట్లు వేయాలి, గెలిపేయాలి. వాళ్ళకి ఓట్లు కావాలంటే బిఎల్ఓ డ్యూటీలు మేము చేయాలి, డోర్ టు డోర్ స్లిప్పులు పంచాలి, అన్నీ చేయాలి. చేస్తాం కానీ దాని తగ్గట్టు మాకు ఏమైనా జీతం ఇస్తారా? అదనంగా ఏమి ఇస్తుందా? ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు వేసేది గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనం 13,650 రూపాయలు ఇస్తారండి. దాంట్లో నెల కిరాయిలు రావు. ఇప్పుడు 10 నెలల నుంచి మాకు రెంట్ లేవు. నెలకు వచ్చేసరికి 5,000 కిరాయిలు పోతాయి. మరి 13,600కి వెళ్ళి 5,000 రూపాయలు కిరాయి పోతే మాకు మిగిలేదు ఎంత? మా కుటుంబం ఎట్లా గడుస్తుంది? అందరూ హెల్త్ పరంగా ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ టీచర్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు హెల్త్తో సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్క డ్యూటీ మేము చేయాలి. హెల్త్ పరంగా ఏఎన్ఎం తోటి, ఆశాలతోటి కలిసి మేము వర్క్ చేయాలి. మున్సిపల్ వాళ్ళతో మేము వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరితో మేము వర్క్ చేయాలి. కానీ మా జీతాల కాడికి వస్తాయి ఒక్కరికి కూడా స్పందన అనేది ఉండదు. అడిగితే మీదికెళ్ళి ఎట్లా మాట్లాడతారంటే వస్తుంది కదా అని మాట్లాడతారు. అది ఎంతవరకు మేము మనుషులం కదా, మాకు సంసారాలు, పిల్లలు, ఇల్లు, సంసారాలు లేవా? రోడ్ల మీదకి ఎక్కేదాకా ఎందుకు తీసుకోవాలి? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు చేస్తామని ముందేమో మాట్లాడతారు. తర్వాత వచ్చేసరికి ఎవ్వరు కూడా వాళ్ళు ఈపు కూడా మాకు మళ్ళీ ఇట్లా చూపెట్టుకోరు. ఎందుకంటే మళ్ళీ చూడరు. ఎందుకు చూడరు? మేము మనుషులం కదా, పని చేసినప్పుడు మనుషులుగా కనబడతామా? పని తర్వాత మేము మనుషులుగా కనబడమా? ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చి రోడ్ల మీకు తీసుకొచ్చే పరిస్థితి ఎట్లా? ఏ ప్రభుత్వం వచ్చినా మీ సేఫ్ మీరు చూసుకుంటారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక రాజకీయ నాయకుడికి వాడు బతికినంత కాలం పైసలు వస్తాయి. మరి మేమేం చేసినాం? ప్రజల మధ్య సర్వీస్ చేయడం అమ్మ తప్పు. ఏదో ఫ్రీ సర్వీస్ ఏదో మాకు కావాల్సింది చేసినాం. మాకు పనికి దగ్గర జీతం ఇవ్వాలిగా. గౌరవవేతనం ఏమనంటే గౌరవవేతనం మీరు గౌరవవేతనం పెంచమని అడుగుతున్నాం. మాకేమే మీ ఆస్తులు అమ్మి ఇవ్వమంటే లేదు. మా పనికి దగ్గర జీతం మాకు కావాలండి. 10 నెలల నుంచి కిరాయిలు ఇయ్యరు. ఇంతవరకు జీతం కావాలంటే ఒక డేట్ అని ఫిక్స్ ఉండదు. ఇక సీతక్క గారు ప్రతిదీ ఏం మాట్లాడుతుంది? మీకు టైం 5 లోపలే జీతం వేసన్నది. 5వ తారీఖు 20 రోజులు అవుతుందంటే ఇలా 12వ తారీఖు 5వ తారీఖు జీతం వచ్చిందా? నెల కిరాయి కూడా మరి
కిరాయిల విషయంలో ఒక స్లమ్ ఏరియాలో రెంట్కు అంగన్వాడీ స్కూల్కి రెంట్కి ఇవ్వాలంటే ప్రతి నెల కిరాయి కడితేనే రెంట్కి ఇస్తాడు. వాడికేమో మేము నెల కట్టాలి, మీరు 10 నెలల కిరాయికి ఉంటే మరి మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? వాళ్ళకెళ్ళి మెడిసిన్కి కావాలి, తినడానికి కావాలి, పిల్లల చదువులు కావాలి, ఇంకేమైతే కావాలి. మాకు ఒక రోజు లీవులు ఉండవు, ఏముండవు, 24 గంటలు ఇళ్ళనే. పోషణ ట్రాకర్ అంటారు, NHDS యాప్ అంటారు, ఫోన్లు సరిగా పని చేయవు. వాటితో 20 సార్లు పేరు కొట్టినప్పుడు కూడా ఒక పేరు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, యాప్లో చూపడు. ఎంతవరకు అవుతుంది? కొట్టి మా తలకాయలు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, కానీ ఒక్కటి కూడా కానే కాదు. ఎంతకని కష్టపడుతుంది? ఇవన్నీ అన్నిటికీ మా డబ్బులు కావాలి. ఇచ్చే 13,600 జిరాక్స్లకు పెట్టాలి, మీటింగ్లకు పోతే కావాలి. ఇక రేవంత్ రెడ్డి పుణ్యం అని బస్సు ఒకటి ఫ్రీగా ఉందేమో, అంత మించి ఏం లేదు. కానీ దూరం పోవాలంటే బస్సుకి నడుచుకుంటూనే పోవాలి కదా, ఆటో ఛార్జీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ మాకు సమస్యలు అండి. మాకు కావాల్సింది ESI PF ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు నెల కరెక్ట్ డేట్కి శాలరీ రావాలి, ఎవ్రీ మంత్ మాకు ఖచ్చితంగా రెంట్స్ పే చేయాలి. ఇవి మాకు కావాల్సినవి అండి. మాది మహబూబాద్ జిల్లా అండి, మరిపడ మండల్, చిన్నగూడు సెక్టర్ మాది. ఎట్లుంది మన ఇప్పుడు అంగన్వాడీల పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి అంటే మాకు రోజు స్కూల్కి వెళ్ళేది తప్పట్లేదండి. మాకు 4 పిల్లలు, ఆ పిల్లలను పోషించుకోవాలంటే ఈ చాలి వేతనంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బందులు ఆ గవర్నమెంట్ ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని మా బాధలు ఎందుకు వాళ్ళు చూస్తే మేము కూడా, మాకు కూడా సాటిస్ఫై అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు బుక్స్లు కొనాలి, ఒక్కొక్క బుక్స్ 400, 300 అవి పెట్టి మేమే కొనాలి. ఒక బుక్స్ అయిపోతే మాకు ఇక మనీ ఇస్తామని ఇయ్యరు, ఆ బిల్లు రాదు, మాకు చెయ్యదు. జీతాలు ఇప్పటికీ జీతాలు పడలే, ఇంకా ఇవాటికి 11, 12వ తారీఖు శాలరీస్ పడలేదు. ఇంకా ఎట్లా బతుకుతారు? ఒక రోజు కూలీళ్ళు వెళ్తే 300 తీసుకొస్తారు, వాళ్ళకు నెలకు 9,000 సంపాదిస్తారు. మాకంటారు కదా మీరేమో చల్లటి ప్రదేశాల్లో కూర్చున్నారు, మీకేంటి జాబ్ అంటారు. వాళ్ళకు ఉన్నంత బెనిఫిట్ మాకు లేదు, ఒక కూలి ఆమెకు ఉన్నంత బెనిఫిట్ మాకు లేదు. ఆమె 9,000 తీసుకొస్తుంది నెలకు, మాకు 13,650 వస్తున్నా కానీ ఆమెకు ఉన్నంత రెస్పెక్ట్ మాకు లేదు. అంత ఇదిగా బతుకుతున్నామండి మేము. మాకు దయచేసి శాలరీలు పెంచాలండి. శాలరీలు పెంచితే మేము మంచిగా డ్యూటీ చేస్తాం. మాకు పిల్లలు వస్తున్నారు, పొద్దున 9ంటికి వెళ్తే సాయంత్రం 4 గంటల దాకా డ్యూటీ చేస్తున్నాం మేము. మరి కనీసం ఇది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా మాలాగానే వస్తారు, మాలాగానే వెళ్తారు. వాళ్ళ శాలరీ ఎంత, మా శాలరీ ఎంత? పోనీ కనీసం మా పిల్లలను చదువుకునేంత కూడా లేదు కదండి. మేము ఎన్ని బాధలు పడుతుంది. ఈ ఏజ్కి వస్తే అన్ని రోగాలు వస్తున్నాయి, మా రోగాలకి మేము పెట్టుకోవాలి, పిల్లలు ఏం చదువుకోవాలి, బుక్స్ కొనాలి, నెల రెంట్ ఇవ్వకుంటే రెంట్ కట్టుకోవాలి, కూరగాయల బిల్లులు అసలు వచ్చుడే లేదు. 3 సంవత్సరాలు ఎక్కడ 3 సంవత్సరాలు చాలా సంవత్సరాలు అవుతుంది కూరగాయ బిల్లు వచ్చుడే లేదు. మళ్ళీ గ్యాస్ బిల్లు గ్యాస్ మేమే నింపేయాలండి. మరి ఏంది మా బాధలు, ఏంది మా కష్టాలు? ఎక్కడ మీటింగ్ ఉన్నదంటే అక్కడికి వెళ్ళాలి ఛార్జీలు పట్టుకొని. నెలకు కనీసం మాకు 4,000 రూపాయలు ఖర్చే వస్తుందండి. మేము ఎట్లా మరి మీ పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి? మరి ఏంటిది మా పరిస్థితి? మా కోరికలు నెరవేరాలని మేము వచ్చినామండి, కొట్లాడుతున్నాం. ఈరోజు ఒక బిడ్డ డెలివరీ పోవాలంటే 40,000 కావాలి, ఒక పాప డెలివరీ పోవాలంటే 40,000 నెలకు వస్తున్నాయి. మాకు అట్లా రావట్లేదు. ఆ వచ్చే 13,000 ఆ అమ్మాయి డెలివరీ అవుతుందా? కాదు కదండి. మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పు తేవాలి, అప్పు తీసుకొచ్చి ఒక పాపకు డెలివరీ చేయించాలి. మా బిడ్డకు, నా బిడ్డ డెలివరీకి అయింది, 48,000 బిల్ అయింది. అది మేము ప్రైవేట్లో చేయించుకున్నాం. గవర్నమెంట్ ఉందని తను మాట్లాడవచ్చు, కానీ మాకు అది స్తోమత అక్కడ లేదు. కానీ మేము ప్రైవేట్లో పిల్లలు తల్లి బాగుండాలని మేము చేయిస్తున్నాం. 48,000, 50,000 బిల్ అవుతుంది, 13,000 శాలరీ వస్తుంది. ఏం సరిపోతాయండి? ఏం సరిపోయి? మా కష్టాలు అనేది వాళ్ళకి తెలియట్లేదా? తెలియాలి కదా. ఎట్లా అసలు మా దీన పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ టీచర్లు అంటే బతకలేనంత స్థాయిలో తీసుకొచ్చేటట్టు ఉన్నారు. గవర్నమెంట్ చూపిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు కనీస వేతనం 18,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, ఏం లేదు. మాకు ఉదయం నుంచి వెళ్తే మాకు ఆయమ్మ రిటైర్డ్ అయింది, ఆమె కూడా ఏమి ఇవ్వలేదు. నేనైతే 9 గంటలకు పోయి 4 గంటల దాకా వండడం, చేయడం, తోమడం ఇదే సరిపోతుంది. పిల్లలకు పేరెంట్స్ ఫోన్ చేయడం, పంచడం, అన్ని ఎన్నో చికాకులు జరుగుతున్నాయి. మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. నిన్న ఇవాళ వచ్చిన ఆశా వర్కర్లకు పెంచుతా అంటాడు. మేము 25 ఏళ్ళు చేయబట్టి ఏం చేయట్లేదు. మాకు అన్ని మా ఆశలన్నీ నెరవేరాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం, అంతే అండి. ఈ ICDS రావడమే 50 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మాకు 25 సంవత్సరాలు చేయడం సీనియారిటీ సర్వీస్ చేయడం. మరి ఇప్పుడు ఏది లేక ఎట్లా సార్? మాకు మరి ఇట్లా చేయడం తప్పు కదా సార్. చేయడం కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టు మాకు చేయమని చెప్పింది.
అందుకే మేము పోరాడుతున్నాం. 18,000 కావాలి. ఇప్పుడు మర్చిపోయారు అనుకోవచ్చమ్మా? మర్చిపోయినట్టే ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయినట్టు చెప్పిన హామీ ఇవ్వట్లేడు కదా, అప్పుడు మర్చిపోయినట్టే కదా మమ్మల్ని. ఏమేమి హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఈ జీతం శాలరీ వేస్తానన్నాడు, 26,000 వేస్తానన్నాడు.